వాక్యము 27వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. నీ అతిశయం ఏంటి? అతిశయం అంటే గొప్పగా చెప్పుకునేది ఏంటి? అది ఒకవేళ గృహమా, ఆస్త, ఉద్యోగమా, హోదాయా, పలుకుబడా, నీ వెనకాలన్న నీ యొక్క బంధువర్గమా, లేదా నీ మాట వినే గొప్ప గొప్ప వాళ్ళ, లేకపోతే ఆరోగ్యమా, లేకపోతే ఏదైనా అయినా సరే అవన్నీ కొంతకాలమే. నువ్వు దేన్ని చూసైతే అహంకారంగా అతిశయంగా ఉన్నావో అది కొంతకాలమే. శాశ్వత కాలం ఉండేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. హల్లెలూయా. భూమి మీద శాశ్వత కాలం ఉండేది దేవుడు మాత్రమే. మనము దేవుని బట్టి అతిశయించాలి. నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రాణం పెట్టే దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, చూచుచున్న దేవుణ్ణి, మనం ప్రార్థన చేస్తే వినే దేవుణ్ణి, మన కోరికలు ఏంటో ఆయనకి తెలుసు. ఆయన చిత్తానుసారంగా ఇస్తే ఇస్తాడో, అది ఆయన కృప. ఇవ్వకపోయినా నష్టం లేదు, ఎందుకంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు. మనకి కావాల్సింది దేవుడు మనతో పాటు ఉన్నాడు అన్నదే అతిశయము, అన్నదే మన గొప్ప స్థితి అయి ఉండాలి. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం అంటే సమాధాన స్థితి. సమాధానం అంటే ప్రశ్నలు ఉంటాయి చాలామందికి. రేపు ఎలాగా, గంటపోతే ఎలాగా, అదెలాగా, ఇదెలాగా, అదెలాగా, పిల్లలు ఎలాగా, వాళ్ళ భవిష్యత్తులు ఏంటి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వీళ్ళు ఎలా బ్రతుకుతారు, ఇంక ప్రశ్నలకి అంతవన్నది ఉండదు. ఇదిగో మా చక్కటి వివాహం అయింది కదా, ఇంకేంటి అంటే అల్లుడు ఎలా ఉంటాడో, కోళ్ళు ఎలా ఉంటుందో అదో ప్రశ్న. ఇంకా వాటికి అంత ఉండదు. ఇంకా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే పిల్లలు రేపొద్దున ఆ పిల్లలు ఎలా ఉంటారో, ఎలా చదువుతారో, వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఇంకెలా ప్రశ్నల వర్షం ఉంటుంది. నువ్వెప్పుడైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో సమాధాన స్థితిలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.